బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళు ఏ అభిప్రాయంతో వచ్చారో ఒక్కసారి పరిశీలించుకోండి. బాప్తిస్మం అంటే జస్ట్ నీళ్లలో మునిగి లేవటం మామూలు సంగతే. నువ్వు మునిగేదే ఉంది. అన్యులు కూడా పోయి వాగుల్లో, వంకల్లో, నదుల్లో, పుష్కరాల్లో మునుగుతున్నారు. వాళ్ళు కూడా మునుగుతున్నారు. ఎందుకు మునుగుతున్నారంటే పాపాలు పోతాయని. వాళ్ళకి పాపాలు పోతాయో పోవో గ్యారంటీ లేదు. కానీ ఇక్కడైతే నువ్వు నీట మునిగి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపములు యేసు శిలువ మీదకి వెళ్తున్నాయి. ఇది గ్యారంటీ. వాళ్ళు నదీ స్నానం చేసినా, ఎందులో మునిగినా మళ్ళొచ్చి బీడీ తాగేవాడు బీడీ, సిగరెట్ తాగేవాడు సిగరెట్, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం, అక్రమ సంబంధాల్లో ఉండేవాడు సంబంధాల్లో, కుంపట్లోడు కుంపట్లో, ఎవడు తిప్పల్లో వాడు కొనసాగుతుంటారు. ఎందుకంటే అవన్నీ గతంలో నేను లోకానుసారిగా ఉన్నప్పుడు పడ్డపాట్లేగా. 41 రోజు దీక్ష తీసుకొని దీక్ష అయిపోగానే దమ్ము కొట్టడం మొదలు పెట్టేవాడిని. 41 రోజు ఆపాను దీందని. సిగరెట్లు తాగేవాడిని అండి. మాల తీసి అక్కడ నదిలో పడేయటం, షాప్ కాడికి రావటం, ముందు అర్జెంటుగా పెట్టే సిగరెట్లు తీసుకోవడం మొదలు పెట్టడం. మారు మనసు అది, మారిన జీవితం అది. మరి ఎందుకు 41 రోజు నేను వేశాను అంటే వేస్తే మంచిదని చెప్పారు కాబట్టి. అర్థమైందా? మారలా జీవితం. ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించిన అనుభవం నాకుంది. తెలుసా మీకు? 3 రకాలు: సారా, కళ్ళు, బాటిల్స్ అన్నీ టేస్ట్ చేశా. ఒకసారి కాదు, అనేక సార్లు. సిగరెట్లు. దేవుణ్ణి ఎరగని స్థితిలో ఒకడు ఎంత దరిద్ర బతుకుతాడో ఆ దరిద్ర బతుకంతా నేను బతికా. నేనేం పెద్ద మనిషిని, అసలు ఏం ఎరగను, పతివ్రత సాధ్వి శిరోమణి లాగా బిల్డప్ ఇచ్చి నేనే ఎచ్చులు పడను. ఉన్న సంగతి చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియదు నాకు అప్పుడు. జీవం గల దేవుడు తెలియదు. విగ్రహారాధికుడిని, అంధకారంలో ఉన్నాను, భక్తి చేస్తున్నాను, అన్నీ చదువుతున్నాను. మళ్ళీ సంస్కృత శ్లోకాలు, మంత్రాలు చదివి పూజలు చేసి ఆ సెక్షన్ అంతా భక్తికి భక్తి, సాయంత్రానికి రక్తికి రక్తి, ముక్తికి ముక్తి అన్నట్టు ఏ సెక్షన్ ఆ సెక్షన్ డివైడ్ చేసుకొని చేశాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సేమ్ అదే తంతు చేద్దామంటే కుదరదు తమ్ముడు. అది నీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఇక్కడ ఒరిజినల్గా మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. అది ఏదో అందరూ మునిగారు, నేను మునిగాను, అందరూ వేశారు వేషం, నేను కూడా వేశాను అన్నట్టు కాదు.